అనకాపల్లి ఆగస్టు 15, 2024 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బ్రహ్మకుమార్ అండ్ బ్రహ్మకుమారీలు మాజీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు స్వతంత్ర దినోత్సవ వేడుకలు కృతజ్ఞత తెలియజేస్తూ వారికి రాఖీ కట్టి శుభభావన ఆశీర్వచనాలు తెలియజేస్తూ జవాన్లు సేవలు వారి ప్రాణత్యాగాల గురించి బీకే రమణి కురమన్నపాలెం బ్రహ్మకుమారి సెంటర్ నుంచి వచ్చి హాజరై జవాన్లకు సుఖం, శాంతి, ఆనందం, ప్రేమ, శక్తి, పవిత్రత అను గుణాలు పొందే యుక్తి మెడిటేషన్ ద్వారా నేర్పించి రాజయోగ శిక్షణ ఉచితంగా మీ దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్లో నేర్పబడును అని చెప్పి జవాన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసోసియేషన్ కమిటీ సభ్యులు స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ వి హర్నాథ్, ఎక్స్-BSF అసిస్టెంట్ కమాండెంట్ పాల్గొని ప్రసంగించి జయప్రదం చేశారు. ఇట్లు విశాఖ అనకాపల్లి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసోసియేషన్ కమిటీ. అనుకోవచ్చు కానీ అందరినీ చూడగానే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ అందులో నెలకు ఒకసారైనా ఎంజాయ్మెంట్ అవుతుంది. అందరూ ఫ్యామిలీ వాడు పుట్టినరోజు అన్నా, మ్యారేజ్ డే అన్నా, మనవరాలు బాల్చాలు అన్నా వాటికి అన్నిటికీ అటెండ్ అవుతాం. అందులో కూడా నా వయసు నేనే మర్చిపోయింది, ఎంత వయసు ఉంటుంది. కానీ నాకు మాత్రం అలాగ అనిపించలేదు. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా ఎందుకంటే మాట్లాడాలనిపిస్తుంది అనకూడదు. కానీ వయసు నేను మించిపోవడం కాదు, మనలో ఉండాలా, దమ్ము ఉండాలా.
అంతే సార్, నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. మీ పెద్దలు ఇంకా ఈ అసోసియేషన్ ఇంకా ముందుకెళ్ళి ఇంకా డెవలప్మెంట్ చేసి అందరినీ తీసుకొని వెళ్ళి ఏదో మనకంటూ ఒక ఇల్లు ఉంటే మనం అక్కడికి వెళ్ళి కూర్చొని అది చెప్పని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఇలాగే రోజు ఎంతమంది ఇలా ఎంత దూరం వస్తాం. అందుకని ఏదో ఎక్కడో కాడ మన ఈ గారు చెప్పారు, ఎక్కడో కాడ వెళ్ళి అక్కడ రాటేసి ఉంచుదాం, ఒక జెండా వేసి లేకపోతే పోస్ట్ పెట్టేసి దానికి ముందు బట్ట పెడితే కదా దానికి అన్నం కప్పడానికి కాడని వస్తాడు. మనం వెళ్ళి బట్ట కట్టుకుంటే ఎక్కడే కూర్చొని మాట్లాడితే కాదు. నడండి అందరూ కలిసి ఒకసారి వెళ్ళి అక్కడ చేద్దాం. అలాగే ఏదో ఎమ్మెల్యే గారు, ఎంపీని, కలెక్టర్ గారిని కలుస్తామన్నారు. ఇప్పుడు వచ్చి 14 సంవత్సరాలు అయిపోయింది కానీ ఇప్పుడు ఎవరికి దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడ వెళ్ళారు? మన పలాచన వెళ్ళారు. అంతకు ముందు నుండి ఎన్ని సంవత్సరాలు అయింది? అదే నేను అంటున్నాను, మిమ్మల్ని అనలేదు కదా నేను. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు గాంధీజీ గారు మన భారతదేశానికి స్వతంత్రాన్ని చేకూర్చారు. కానీ ఎలా? అది బ్రిటిష్ వాళ్ళ నుండి మనకి స్వతంత్రాన్ని చేకూర్చారు, మన ఇండియా రాజ్యాన్ని. కానీ రియల్గా మనకి స్వతంత్రం వచ్చేది అసలు స్వతంత్రత ఎప్పుడు? ఇప్పుడు ఎవరైనా నిజంగా స్వతంత్రంగా ఉన్నారా? ఇండియాలో స్వతంత్రత ఉందా అసలు? ఒంటరిగా ఎవరైనా వెళ్ళగలరా? మధ్యరాత్రే కాదు, మధ్యాహ్నం కూడా ఒంటరిగా ఎవరైనా వెళ్ళగలరా? బలవంతంగా వెళ్తున్నారు. అంతేగాని స్వతంత్రంతో ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇల్లు వదిలి బయటికి వెళ్ళేది కూడా లేదు స్వతంత్రంగా. అయితే మనకి అసలైన స్వతంత్రత ఎప్పుడు అంటే భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు